ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ సమాధానం చెప్పే స్థానంలోకి వచ్చింది. పోరాటాలు, ఉద్యమాలు చేశారు. పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో మాత్రం జన సైనికులు డీలా పడ్డారు. అధికారంలో భాగస్వాములన్న మాటే కానీ ఎక్కడా నేతల మాట చెల్లడం లేదు. కూటమి ఎమ్మెల్యేలను కలుసుకోవడం కూడా కష్టమైపోతోంది కొందరికి. ముఖ్య నేతలకే మొహం చెల్లడం లేదంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి మరీ దారుణం. కూటమిలో మేం కూడా భాగస్వాములమేనని గుర్తు చేస్తున్న ఆ నేతలెవరు? ఏ జిల్లాలోది పరిస్థితి? ఉత్తరాంధ్రలో ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యమం ప్రారంభించింది సిక్కోలు జిల్లా నుంచే. దశాబ్దాలుగా కిడ్నీ జబ్బుల బారిన పడి పిల్లల నుంచి వృద్ధుల దాకా మృత్యువాత పడుతున్నా ఏమీ చేయలేక ప్రభుత్వాలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఉద్దానం ప్రాంత ప్రజలకు నేనున్నానంటూ పెద్ద ఉద్యమమే చేశారు జనసేన అధినేత. ఓ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలివేట్ కావడానికి శ్రీకాకుళమే వేదికైందని చెప్పొచ్చు. అలాంటి జిల్లాలో పవన్ కళ్యాణ్ వెంట నడిచిన పార్టీ ఇన్ఛార్జీలు అధికారంలోకి వచ్చాక అధినేత తమకు పెద్దపీట వేస్తారని ఆశగా ఎదురు చూశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు జనసేన జిల్లా అధ్యక్షుడి పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుచేటు, దాచుకుంటే తలపోటన్నట్టు తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్న మాటే గాని ఎక్కడా జనసేన నేతల మాట చెల్లుబాటు కావడం లేదు. కార్యకర్తలు ఏవైనా సమస్యలు తమ దృష్టికి తెస్తే ఎలాంటి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు సిక్కోలు జనసేన నాయకులు. శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పిసిని చంద్రమోహన్ పరిస్థితి అయితే మరీ దారుణం. పొత్తులో భాగంగా జనసేనకు ఎస్టీ రిజర్వ్డ్ పాలకొండ నియోజకవర్గాన్ని కేటాయించారు. అక్కడ కూడా ఎన్నికల ముందు చివరి క్షణంలో టీడీపీ నుంచి వచ్చిన నిమ్మక జయకృష్ణను దించి గెలిపించుకుంది జనసేన. మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కోసం జనసేన నేతలు కష్టపడ్డారు. జిల్లాలో కూటమి 10కి 10 స్థానాలు గెలవడంలో జన సైనికులు కీలకంగా వ్యవహరించారు. సిక్కోలు జిల్లాలో కూటమికి అంత ఘన విజయాన్ని తెచ్చిపెట్టినా జనసేన జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఏ పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పదవుల కోసం పనిచేసే వాళ్ళం కాదని జనసేన నాయకులు మొదటి నుంచి చెప్పుకుంటున్నా ఎక్కడా తమ మాట నెగ్గకపోవడాన్ని మాత్రం అవమానంగా భావిస్తున్నారు. అటు అధికారుల నుంచి ఇటు కార్యకర్తల వరకు తమకు గౌరవం లేకుండా పోతోందన్న ఆవేదనతో ఉన్నారు జనసేన నేతలు. జనసేన జిల్లా అధ్యక్షుడి హోదాలో చంద్రమోహన్ కార్యకర్తల సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన ఉండడం లేదు. సమస్య చెప్పుకోవడానికే గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో కార్యకర్తల దగ్గర చులకనవుతున్నానని ఆవేదన చెందుతున్నారు. ఇక కూటమి ఎమ్మెల్యేలను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైపోతోంది. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చంద్రమోహన్ కు ఏదైనా గుర్తింపు కలిగిన పదవి ఇస్తే జనసైనికులకు అండగా ఉన్నట్లుంటుంది. పార్టీలో బలోపేతానికి కృషి చేయడానికి అవకాశం దొరికినట్లవుతుందని సిక్కోలు క్యాడర్ భావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తలు తమకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేరుగా విజయవాడ వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారే గాని పార్టీ జిల్లా అధ్యక్షుడి దగ్గరకో నియోజకవర్గాల ఇన్ఛార్జీల దగ్గరకో వెళ్లే పరిస్థితి ఉండడం లేదు. పాపం వాళ్లనే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక తమకేం చేయగలరన్న అభిప్రాయం వచ్చేసింది. దీంతో గతంలో నిత్యం ప్రజల్లో ఉండే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ప్రజల్లో తిరగాలన్నా మొహం చెల్లని పరిస్థితులున్నాయని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ కనుమరుగయ్యేలా ఉందంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగానైనా అధినేత తమ గౌరవ మర్యాదల విషయంలో భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారో చూడాలి.